నేను జగన్మోహన్ రెడ్డి గారిని అతి దగ్గర నుంచి 5 సంవత్సరాల నుంచి ఆయనతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఈ నెల 9వ తారీఖున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి 5 సంవత్సరాలు పూర్తవుతుంది ఈ నెలతో. నేను 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన్ని అతి దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు దగ్గర నుంచి ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి లోకేష్ వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మీడియా సంస్థలు అనేక రకాలైనటువంటి ప్రచారాలు ఆయన వ్యక్తిగత జీవితం గురించి, రాజకీయ జీవితం గురించి, ఆర్థిక స్థితిని గురించి, అనేక రకాలుగా పార్టీ నాయకులతో వ్యవహరిస్తున్నటువంటి తీరు గురించి అసత్య ప్రచారాలు చేస్తూ వచ్చారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35 సంవత్సరాల సర్వీస్ ఉందన్నటువంటి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ, కోటాను కోట్లు డబ్బులు సంపాదించినటువంటి వ్యాపార సంస్థలు, వీళ్ళందరూ కూడా ఒకే ఒకటి పేరు చెబితే భయపడతారు. అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి నేను ఇంతవరకు మాకు ఇంటర్నల్గా 9-10 మంది ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అని సంబోధిస్తాడు ఆయన. అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసేటువంటి బాయ్ గాడి నుంచి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకుడి వరకు కూడా ఒకే రకంగా చూసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 5 సంవత్సరాలుగా నేను ఆయన దగ్గర ఉంటే నేను అటువంటి క్రమశిక్షణ గల నాయకుడిని ఏ ఒక్క విషయంలోనే కాదు, ఆహార విషయాల్లో, వ్యాయామ విషయాల్లో, లేకపోతే రాజకీయ విషయాల్లో అతను ఏది పట్టుకున్నా కూడా చాలా దృఢంగా ఆయన దాని అంతం చూసే వరకు కూడా వదలపెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా దొరకడం మనందరూ అదృష్టం అని చెప్పి నేను మీ అందరికీ చాలా గర్వంగా చెప్పగలను. అటువంటి నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో 175 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా 150 సీట్లు సాధించగలిగినటువంటి దమ్ము, ధైర్యం, సత్తా ఉన్నటువంటి పార్టీ రాష్ట్రంలో ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.